జయ యాదవ్, నా పేరు మేకల్ రాములు యాదవ్. జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. నాతో పాటు మరి చిన్నబోయిన నరసమ్మ యాదవ్ మరియు వెంకటేష్ యాదవ్ దంపతులు ఉన్నారు. నిజంగా వీరు నిరుపేద కుటుంబంలో పుట్టి మరి ప్రకాశం జిల్లా మరి పేద గ్రామానికి చెందిన వారు. వాళ్ళు భార్యాభర్తలు. వాళ్ళు గొర్రెలు మేకలు బర్రెలు కాసుకుంటూ వ్యవసాయం చేసుకునే చిన్న పేద కుటుంబం. దాదాపు ప్రకాశం జిల్లాలో మారుమూల కుగ్రామంలో పుట్టిన వీరు ఈ నరసమ్మ యాదవ్కు చిన్నతనం నుండే సినిమా తీయాలనే ఆమె ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా సినిమా తీయాలి, ఆమె జీవితంలో ఖచ్చితంగా ఒక సినిమా తీయాలనే పట్టుదల ఇవాళ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే పిక్చరు రూపకల్పన కావడానికి కారణమైంది. నిజంగా నరసమ్మ యాదవ్ గారికి జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి తరఫున నేను నిజంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఒక సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని డబ్బు కూడా పెట్టుబడి పెట్టవలసిన సందర్భం ఇది అందరికీ సమాజానికి తెలిసిందే. అయినా ఆమె పెళ్ళైనప్పటి నుండి కూడా రూపాయి కూడబెట్టి మరి ఒక 30 లక్షలు తను కూడబెట్టుకున్నదంటే మామూలు విషయం కాదు. బర్ల పాలు కానీ గొర్రెల పాలు కానీ అదే విధంగా మరి వాళ్ళు తోటలో వచ్చే వాటి మామిడికాయలు అవి ఇవి అమ్ముకుంటూ 30 లక్షలు దాదాపు తను అది కూడబెట్టుకొని సినిమా తీయాలని వాళ్ళ భర్తతోటి అంగీకారంతో వాళ్ళ అబ్బాయి రవీంద్ర యాదవ్ తన ప్రోద్బలంతో ఇవాళ సినిమాను పూర్తి స్థాయిలో ఇవాళ 30 లక్షలకు తోడు దాదాపు 4.5 ఎకరాలు వాళ్ళు అమ్ముకొని ఇవాళ పూర్తి స్థాయిలో స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అంటే ఆత్మ ఒకటి కాదు అనే సినిమాను, అది హర్రర్ పిక్చరు. జోగిని లాంటి వాళ్ళు ఉంటారు, హర్రర్ పిక్చరును వాళ్ళు ఇవాళ నెక్స్ట్ మంత్ లో రిలీజ్ కావడం, సెన్సార్ బోర్డు కూడా పర్మిషన్స్ కూడా కంప్లీట్ అయ్యి మరి ఏ సర్టిఫికెట్ వచ్చింది. నెక్స్ట్ మంత్ లో దాదాపు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా గ్రేట్. వారు ఎన్ని కష్ట నష్టాలు పడ్డాయంటే ఒక్కొక్కరు ఎగతాళి చేయడం, అది చేయడం అన్ని కూడా ఓర్చుకొని ఇవాళ ఒక పేదింటి యాదవ మహిళ ఇవాళ ఒక సినిమా నిర్మాతగా మారిందంటే చిన్న విషయం కాదు. నిజంగా ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు భార్యాభర్తలు. 2 రాష్ట్రాల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు కూడా మన అన్ని సామాజిక వర్గాలకు ఇవాళ యాదవ సామాజిక వర్గాలకు మిగతా అన్ని వర్గాలకు కూడా నేను జాతీయ అధ్యక్షుడిగా నేను వేడుకుంటున్నా. ఈ సినిమాను మన నరసమ్మ యాదవ్ ఏదైతే కష్టపడి ఈ సినిమాను తీసింది, మనం కాపాడుకోవాలి ఆమెను. ఖచ్చితంగా ఈ సినిమాను హిట్ చేసి అందరూ దయచేసి మీరు థియేటర్కు వెళ్ళి మనం సహకరించాలి. 2 రాష్ట్రాల వాళ్ళు ఖచ్చితంగా ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ హర్రర్ పిక్చర్ ను, ఆత్మ ఒకటి కాదు సందేశాత్మక హర్రర్ పిక్చర్ ను మరి థియేటర్ కు వెళ్ళి చూసి ఆనందించి ఆ సినిమాకు బలం చేకూర్చి నరసమ్మ యాదవ్, వెంకటేష్ యాదవ్ల వారి యొక్క కళను నిజం చేయాలని కోరుకుంటూ వచ్చే నెలలో దాదాపు విడుదలయ్యే మన స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమాను 2 రాష్ట్రాల్లో మరి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ జాతీయ అధ్యక్షుడు మేకల్ రాములు యాదవ్. జై యాదవ్.